అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. పక్కా ప్రణాళికతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఏదో ఒక నెపం మోపి వాళ్ల మీద దాడి చేయాలా అన్న ఆలోచనతోనే అంబటి రాంబాబు గారు తను అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పినా కూడా సహించలేకుండా చంద్రబాబు గారి ముఠ ఆయన ఇంటి మీదకి 3,000 మంది రౌడీ మూకలను పంపి ఆ రౌడీ మూకలలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని పురికొల్పి జోగి రమేష్ ఇంటి మీద రాంబాబు గారి ఇంటి మీద దాడి చేయించిన మాట పచ్చి వాస్తవం. మేము రాంబాబు అన్నటువంటి మాటను ఏ రకంగానూ కూడా సమర్థించము. ఆయన చేసింది తప్పు పొరపాటు అని చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. ఆయన కూడా అంగీకరించి క్షమాపణలు కోరటం జరిగింది. కానీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా భరించలేని చంద్రబాబు గారి పార్టీ జనసేన పార్టీ ఈ రకంగా రాష్ట్రమంతా ఓ విధ్వంసకర రాజకీయాన్ని చేయటానికి దాన్ని సాకుగా తీసుకొని మా మీద దాడి చేస్తున్నది. సిట్ ఇచ్చినటువంటి రిపోర్టులో ఎక్కడ యానిమల్ ఫ్యాట్ కలపలేదు అన్నటువంటి విషయం తెలిసిపోయింది. మేము చాలా స్పష్టంగా చెప్పటం జరిగింది. సిబిఐ ఎంక్వైరీలో కల్తీ నెయ్యి జరిగింది అని వాళ్లు రిపోర్ట్ ఇచ్చినారు. ఆ రిపోర్టులో ఎక్కడ కూడా ఆనాటి పాలక మండలి అధ్యక్షులు గాని పాలక మండలి సభ్యులు గాని ఉన్నత అధికారుల ప్రమేయం కాని ఆ అవినీతిలో ఆ కల్మషంలో వాళ్లు భాగస్వాములు కాదు అన్న విషయం చాలా స్పష్టంగా తన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో సిట్ పేర్కొన్నది. ఆ సిట్ నివేదికలోనే వాళ్లు మరింత విస్పష్టంగా టీటీడీలో ఉన్నటువంటి కొద్ది మంది అధికారులు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఆ ఎక్స్పర్ట్స్ కూడా తెలుగుదేశం పార్టీ హయాం నుంచి ఉన్నటువంటి వాళ్లే, అంతకు పూర్వం నుంచి కూడా ఉన్నటువంటి విజయభాస్కర్ రెడ్డి లాంటి వాళ్లు, ఎప్పటి నుంచో టీటీడీలో పనిచేస్తున్నటువంటి అధికారులు, అలాగే నెయ్యిని సరఫరా చేసినటువంటి సరఫరాదారులు వీళ్లందరూ కుమ్మక్కై అవినీతికి పాల్పడి నెయ్యిలో కల్తీని వాడినారు అని వాళ్లు చాలా స్పష్టంగా చెప్పినారు. దీనికి ఏ కంపెనీలైతే నెయ్యిని సరఫరా చేసినాయో ఈ కల్తీ నెయ్యిని, ఈ బోలే బాబా డైరీ అన్నటువంటిది 2018లో దాని పేరు హర్ష్ ఫ్రెష్ డైరీ. ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ 2018లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టెక్నికల్ శాంక్షన్ దానికి వచ్చింది. ఆ తర్వాత వాళ్లు టెండర్ వేయటం జరిగింది. టెండర్ వేసిన తరువాత చాలా ముఖ్యమైనటువంటి విషయం, 291 రూపాయలకు కేజీకి టీటీడీ ఈ హర్ష్ ఫ్రెష్ డైరీ అనే బోలే బాబా డైరీ నుంచి టీటీడీ నెయ్యిని కొనుగోలు చేసింది. అంటే చంద్రబాబు గారి సమయంలోనే ఈ రోజు నిందితుడుగా సిట్ పేర్కొన్నటువంటి కల్తీ నెయ్యిని తయారు చేసిన ప్రధాన నిందితుడైనటువంటి బోలేబాబా డైరీ చంద్రబాబు టైంలో కూడా నెయ్యిని సరఫరా చేసింది అన్న విషయం సిట్ స్పష్టంగా పేర్కొన్నది. అలాగే ఇంకొక నిందితుడుగా ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ అన్నటువంటిది
వీడు కూడా ఈ కంపెనీ కూడా కల్తీ చేసింది అన్న విషయాన్ని వాళ్ళు చెప్పినారు. సిట్ ఇదే ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2013లో 273 రూపాయలకు, 2016లో 332కు, 2016 సెప్టెంబర్లో 364 రూపాయలకు, ఏప్రిల్ 17లో ప్రీమియర్ డైరీ 411 రూపాయలకు, అక్టోబర్ 17లో ప్రీమియర్ డైరీ 378 రూపాయలకు, జనవరి 28, 2018 ప్రీమియర్ డైరీ 320 రూపాయలకు, ఆగస్టు 19 మేము అధికారంలోకి వచ్చిన తరువాత 389 రూపాయలకు ఈ ప్రీమియర్ డైరీ చంద్రబాబు గారి టైంలోనే అత్యధిక సార్లు దాదాపు 90% పైగా ఈ రోజు ప్రధానమైనటువంటి నిందితులలో ఒకరైన డైరీ సంస్థ అయిన ప్రీమియర్ డైరీ చంద్రబాబు టైంలో కూడా అత్యధిక సార్లు టీటీడీకి నెయ్యిని సరఫరా చేసింది. మరి దీనికి ఎంతసేపు డిఫెన్స్ లో పడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమని మాట్లాడుతున్నారు ఈ రోజున? యానిమల్ ఫ్యాట్ కలిపినారు అని చెప్పిన తరువాత సాక్షాత్తు సుప్రీంకోర్టే మిమ్మల్ని మీరు ఇలా మాట్లాడటం మంచి పద్ధతా అని ప్రశ్నించి వాళ్లు సిబిఐ నేతృత్వంలో సిట్టును ఏర్పాటు చేసినారు. అంతకు పూర్వం వీరు మాట్లాడడం జరిగింది. మొదట జూలై నెలలో 2024లో శ్యామలరావు గారు ఈవోగా వెజిటబుల్ ఆయిల్ కలిపారు అన్నటువంటి రిపోర్టు ఎన్డీడీబీ నుంచి వచ్చింది అని ఆయన చెప్పటం జరిగింది. ఆ తర్వాత ముఖ్యమంత్రి మాట్లాడిన సెప్టెంబర్ 18 తర్వాత సెప్టెంబర్ 23వ తారీఖున ఇదే శ్యామలరావు గారు ఎన్డీఆర్ఐ రిపోర్ట్ వచ్చింది, దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిపింది అని చంద్రబాబుకు వంత పాలుకుతూ చంద్రబాబు ఆయన చేత మాట్లాడించటం జరిగింది. కానీ సిట్ అంటే సిబిఐ ఎంక్వైరీలో అదే ఎన్డీఆర్ఐ రిపోర్టు మళ్లీ పంపించిన తరువాత ఇలాంటి అనిమల్ ఫ్యాట్ కలవలేదు అని వాళ్ల ఛార్జ్ షీట్ లో, మొన్న సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో వాళ్లు చాలా స్పష్టంగా కోర్టుకు నివేదించినారు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? చంద్రబాబును మోసేటువంటి ఈ పల్లకి మోతగాళ్లంతా ప్రసార మాధ్యమాలు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, మరి అనేక టీవీ5 ఇలాంటి ప్రసార మాధ్యమాలన్నీ కూడా సిట్ను ప్రశ్నిస్తున్నారు, సిబిఐని ప్రశ్నిస్తున్నారు. మీరు అలా చేయలేదే, ఇలా చేయలేదే, ఇలాంటి ఎంక్వైరీ చేయలేదే. ఎవరు చేయొద్దన్నారు? ఇప్పుడు కూడా చేయమని కోరతాం మేము. ఇప్పుడు కూడా మేము ఆ ఎంక్వైరీ మీరు కోరినట్టే చేయించండి అని చెప్తాము. కానీ చంద్రబాబు నియమించేటువంటి సిట్టుతో కాదు సుమా. చంద్రబాబే సిట్టును నియమిస్తే ఆ సిట్టు అధికారులు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అంటారు కనుక వాళ్లు వెంటనే మమ్మల్ని అందరినీ నిందితుల్ని చేస్తారు కనుక వాళ్లతో కాదు చేయాల్సింది. తప్పుడు నివేదికలిచ్చి తప్పుడు చేయనటువంటి వాళ్లను నేరస్తులుగా చిత్రీకరించి అందరినీ జైలుకు పంపించేటువంటి సిట్టు కాదు కావాల్సింది. సరైనటువంటి న్యాయ విచారణ చేసే సుప్రీంకోర్టు చేత నియమింపబడ్డటువంటి అధికారుల చేత విచారణ చేయించాలా. దీనికి మేము సిద్ధంగా ఉన్నాం. సిబిఐ తన ఛార్జ్ షీట్ లో పేజీ నంబర్ 65లో చాలా స్పష్టంగా 2018లో బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ అనేటువంటి ఆ పేరుతో 291 రూపాయలకు చాలా నెయ్యిని సరఫరా చేసింది అన్నటువంటి విషయాన్ని పేర్కొన్నది. మేము వచ్చిన తరువాతనే ఆ బోలే బాబాను డిస్క్వాలిఫై
చేయటం కూడా జరిగింది. మరొక కథనం వీళ్ళు రాస్తున్నటువంటిది ఏందిరా అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో టెండర్ నిబంధనల్ని సడలించటం ద్వారా ఈ సంస్థలు వచ్చి ఆక్రమించుకొని కల్తీ నెయ్యిని తయారు చేసినాయి అన్నటువంటిది వీళ్ళు చెప్తున్నటువంటి ఆరోపణ. ఈ టెండర్ నిబంధనల్ని సరళతరం చేయక ముందే హర్ష్ ఫ్రెష్ డైరీ నెయ్యిని సరఫరా చేసింది. సరళతరం చేసిన తర్వాత పాల్గొనేటువంటి అవకాశం ఎక్కడుంది దానికి? పాల్గొనలేదు కదా. పాల్గొనలేదు అంటే అంతకు ముందే దానికి అర్హత ఉంది కదా. అలాగే ప్రీమియర్ డైరీ అంతకు ముందే సరఫరా చేస్తున్నది కదా. మేము సరళతరం చేసిన తర్వాత కొత్తగా వచ్చిన సంస్థ కాదు కదా. అలాగే 2023లో నేను టీటీడీ చైర్మన్ అయిన తర్వాత కఠినతరం చేసిన తరువాతనే, నిబంధనలను అత్యంత కఠినతరం చేసిన తరువాతనే ఏఆర్ డైరీ అన్నటువంటిది టెండర్లలో పాల్గొనడం జరిగింది. వైష్ణవి డైరీ అన్నది కూడా ఆ తర్వాతనే పాల్గొనటం జరిగింది. మాల్గంగా అన్నటువంటిది కూడా. ఇక సరళతరం చేయటం ద్వారా కొత్తగా వచ్చి నెయ్యి కల్తీ చేయటంలో భాగస్వాములైనటువంటి సంస్థల పేర్లు ఒక్కటన్నా సిబిఐ పేర్కొన్నదా? సరళతరం చేయటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న స్టార్టప్ కంపెనీలను మన స్థానికంగా ఉండే కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో కొత్తగా డైరీ సంస్థలని ప్రమోట్ చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే ఆ నిబంధనలని సరళం చేయటం తప్ప దాని ద్వారా కొత్తగా వచ్చిన కంపెనీ ఒకటి కూడా లేదు. ఒక కంపెనీ కూడా రాలేదు. కాబట్టి ఆ సరళతరం చేయటం మూలంగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టే కఠినతరం చేయటం జరిగింది. మేము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత చేసినటువంటి మంచి ఏంటి? అనేక రకాలైనటువంటి సాహి, గిర్, కాంక్రీజ్ లాంటి ఆవులను, ఉత్తమోత్తమైనటువంటి ఆవులను టీటీడీకి డొనేషన్స్ ద్వారా తెప్పించటమే కాకుండా ఏదైతే ఎన్డీడీబీ ద్వారా, ఎన్డీడీబీ అన్నటువంటి సంస్థను టీటీడీకి పరిచయం చేసిందే జగన్ గారి ప్రభుత్వం. అంతవరకు ఎన్డీడీబీ ద్వారా ఇచ్చేటువంటి పరిస్థితి లేనే లేదు. ఎన్డీడీబీ ద్వారా 50 కోట్ల రూపాయల డొనేషన్ ని స్వీకరించి టీటీడీ ఈ గిర్, సాహివాల్, కాంక్రీజ్ లాంటి ఆవుల ఉత్పత్తి కేంద్రంలో మొత్తం అన్నింటినీ కూడా ఆడదూడలనే పుట్టేటట్టుగా చేసి తద్వారా టీటీడీ సొంతంగా నెయ్యిని ఉత్పత్తి చేసేటువంటి కార్యక్రమాలకు పూనుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అప్పటి వరకు బీటా సైట్ స్టెరాలసిస్ టెస్ట్ అన్నది ఏనాడు కూడా చేసేటువంటి పరిస్థితి లేదు. ఈ టెస్ట్ కి పరికరాల కోసమని టెండర్కు పోయింది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. మరి మా హయాంలోనే కదా ఈ రకమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా మేము చేసింది. సరళం చేయటం ద్వారా కొత్తగా వచ్చినటువంటి సంస్థలు ఏవి, తద్వారా నెయ్యి కల్తీ చేసినారు అన్నటువంటి ఏ విషయంలో బయటపడ్డది అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చెప్పకుండా సరళతరం చేయడం ద్వారా అన్ని కంపెనీలు వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. సరళతరం చేయకముందే బోలే బాబా అనేవాడు టెండర్ వేసి ఉన్నాడు. తెరకొట్టే కారం, రంగు, రుచి ఆచి కారం పొడి.